నమస్తే అండి. ఈరోజు మనము ఆస్తమా అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుందో తెలుసుకుందాం. ఆస్తమాకు చాలా కారణాలు ఉంటాయి. ఒకటి వంశపారంపర్యంగా రావచ్చు. ముఖ్యంగా ఆస్తమా అనేది తెలుసుకోవాలంటే దేన్ని మనం ఆస్తమా అంటామంటే నడక, లేదంటే ఒకసారి కూర్చున్నప్పుడు సివియర్గా ఉందనుకోండి, పడుకున్నా కూడా ఆయాసం వస్తుంది. కొంతమంది 2-3 అడుగులు వేస్తే ఆయాసం వస్తుంది. దీన్ని మనము అంటే శ్వాస తీసుకోలేకపోవడాన్ని ఆస్తమా అని అంటాం, సింపుల్గా చెప్పాలంటే. సో దీనికి గల కారణాలు ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పినట్లుగా వంశపారంపర్యంగా వస్తుంది. రెండోది వచ్చేసి ఒబేసిటీ, ఊబకాయం ఉండే వాళ్ళలో వస్తుంది. మూడోది వచ్చేసి అలర్జీ వల్ల ఏమైనా డస్ట్ కానీ ఇట్లాంటివి తగిలినప్పుడు ఊపిరితిత్తులలో వాపు వస్తుంది అన్నమాట. అలర్జీ వల్ల దానివల్ల ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి శ్వాస తీసుకోవడం కష్టమైపోతుంది. దీన్ని మనం ఆస్తమా అంటాం. తర్వాత కొంతమంది ఏమైనా కొన్ని మందులు వాడినప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఇట్లా ఆస్తమా వస్తుంది. ఇంకొంతమందిలో గర్డ్ అంటారు, జిఆర్డి అంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ రిఫ్లెక్స్ డిజార్డర్, గ్యాస్ట్రో ఊసోఫేగల్ రిఫ్లెక్స్ డిజార్డర్, దీన్ని గడ్డ అంటాము. వచ్చినప్పుడు కూడా యాసిడ్స్ లోపల నుంచి గొంతులోకి వచ్చి ఆ మంట ఇరిటేషన్ వచ్చినప్పుడు వాపు వస్తుంది. దానివల్ల కూడా మనకు ఆయాసం వస్తుంది. సో ఇండైరెక్ట్గా ఇది కూడా ఆయాసానికి కారణమవుతుంది. ఇంకా కొంతమంది స్మోక్ చేసే వాళ్ళల్లో ఈ సిఓపిడి వచ్చే అవకాశం ఉంది. వీళ్ళలో కూడా ఆయాసం వస్తుంది. ఇవి రకరకాల కారణాలని మనం చెప్పుకోవచ్చు. నమస్తే.